లేట్ అయిందేంటమ్మా? నువ్వేం చేస్తున్నావో నాకు తెలియదు అనుకుంటున్నావా? నిన్న లంచ్ టైంలో నువ్వు కాలేజీలో లేవంట. చూడమ్మా, అన్నీ తెలుసు అనుకునే వయసు మీది, అన్నీ తెలిసిన వయసు మాది. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. వెళ్ళమ్మా. ఓకే డాడీ. మేడం, ఈసారి బాగా చూసి కరెక్షన్ చేయండి మేడం. ఈసారి యాన్యువల్ డే గేమ్స్ కాంపిటీషన్లో మన క్రికెట్ ఆడదాం మామ. నేనైతే బ్యాటింగ్లో బెస్ట్. నేనైతే ఏ సైజు బాల్ అయినా సరే ఈజీగా బౌండరీ దాటించగలను. ఈసారి మనం వెరైటీగా బాయ్స్ అండ్ గర్ల్స్ కలిసి ఆడదాం రా. సూపర్ మామా, సూపర్ మామా. అమ్మాయిలతో ఆట అలాగైతే నేను రెడీ. క్రికెట్ అయితే మేము కూడా రెడీ. తొందర పడకండి రా, నేను ఒక్క బాల్ తో ఇద్దరిని అవుట్ చేయగలను. ఎలాగబ్బా? ఆడేటప్పుడు మీకే తెలుస్తుంది. శ్రీప్రియ మేడం ని ఎంపైర్ గా పెట్టాలని ఫిక్స్ చేసాం. శ్రీప్రియ మేడం ఎంపైర్. నవ్వకుండా మాట్లాడలేరా సార్? నేను బౌలింగ్ చేస్తాను, బ్యాటింగ్ చేయలేదు. ఆపవయ్యా, ఆ నవ్వుకి చెవులు సిగ్గు పడేటట్లున్నాయి. అబ్బబ్బబ్బా. ఏంట్రా చూపులు తేడాగా ఉన్నాయి? దేవి, ఒక్క 5 నిమిషాలే ప్లీజ్. ఏంట్రా మాటలు కూడా మారుతున్నాయి? నా ఫీలింగ్స్ అర్థం చేసుకోవే ప్లీజ్. ఒక్కసారి రావే. ఇంకొక మాట మాట్లాడితే ప్రిన్సిపల్ సార్కి కంప్లైంట్ చేస్తా. మైండ్ ఇట్. ప్రిన్సిపల్ అయినా, మీ అమ్మైనా, మా నాన్న అయినా అందరూ ఈ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళేనే. ఛీ, నువ్వు మారవరా. అదేదో మీరే మారొచ్చుగా. ఈడియట్. దేవి లైన్లోకి వచ్చినట్టుంది. ఏంటి ఎప్పుడు చేయని విక్కీ ఈరోజు నాకు కాల్ చేస్తున్నాడంటే టుడే వెరీ సంథింగ్ స్పెషల్. ఐశ్వర్య, చెప్పు విక్కీ. నీతో అర్జెంటుగా మాట్లాడాలి. షూర్. ఎక్కడ కలుద్దాం? మన కాలేజీ వెనుకున్న గ్రీన్ ల్యాండ్స్కి రా. ఓకే. విక్కీ, ఆ తలకి గాయం ఏంటి? బాగా యాక్ట్ చేస్తున్నావు. యాక్ట్ చేయడం ఏంటి? షటప్. నేను ఎప్పుడైనా నీకు ప్రపోజ్ చేశానా? అసలు ప్రేమ అంటే ఏంటో తెలుసా నీకు? నన్ను చంపాలంటే మీ అన్నయ్య దాకా ఎందుకు? నువ్వే చంపేయచ్చు కదా. నో విక్కీ, ప్లీజ్ షట్ అప్. మా అన్న నిన్ను చంపడం ఏంటి? కానీ వెన్నెల ఇన్నాళ్ళు నీతో తిరిగి నిన్ను ప్రేమించానని చెప్పి ఇప్పుడు ఆ సతీష్ గారితో అఫైర్ పెట్టుకుంది. రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? నిజంరా, నమ్మరా? వాట్ ఇయర్, చాలా వేడిగా ఉన్నట్టున్నావు. నేను విన్నది నిజమేనా? ఓహ్ అదా. రొటీన్ ఫుడ్ ఎన్నిసార్లు తింటాం? మెన్యూలో కొత్త డిష్ యాడ్ అయితే ఆ కిక్కే వేరు. వెన్నెలా, నేను చాలా సీరియస్గా మాట్లాడుతున్నా. నువ్వు నన్ను లవ్ చేయట్లేదా? కూల్ డార్లింగ్, మిల్క్ బాయ్లా కాకుండా బీర్ బాయ్లా ఆలోచించు. మనలాంటి టీనేజర్స్ ఆడుకోవడానికి కొత్త గేమ్ ఉంది తెలుసా? దాన్నే లవ్ గేమ్ అంటారు. నో లిమిట్స్ ఫర్ దిస్ గేమ్. ఎనీబడి, ఎనీవేర్, ఎనీ టైం. నీలాంటి దాన్ని లవ్ చేసినందుకు నా మీద నాకే అసహ్యంగా ఉంది. నీతో గేమ్ చాలా బాగుంది. ప్రేమించడం కన్నా ప్రేమించబడడం గొప్ప. వావ్, స్పీచ్ చాలా బాగుంది. నీలాంటి వాళ్ళ వల్ల సిన్సియర్గా లవ్ చేసే అమ్మాయిలకు కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది. సిన్సియర్గా లవ్ చేసే అమ్మాయి దొరుకుతుందేమో వెతుకు. లైఫ్లో నాకు ఎప్పుడు ఫోన్ చేయకు. బెస్ట్ ఆఫ్ లక్. బాయ్. గుడ్ బాయ్. ఐఎమ్ సారీ విక్కీ,
మా అన్నయ్య విషయం ఇప్పుడే మా నాన్నకు చెప్తా. మీ నాన్న పేరు ధర్మప్రసాద్, కానీ ఆయన ఒరిజినల్ క్యారెక్టర్స్ అన్యాయం, అవినీతి, అధర్మం. ఎదుటి మనిషి బలహీనతను క్యాష్ చేయగల క్రిమినల్ మైండ్. మీ అమ్మ కళ్ళ ముందే పరాయి స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకొని ఆమె చావుకు కారణమయ్యాడు. ఆస్తి కోసం మీ సొంత మేనమావనే చంపిన గొప్ప వ్యక్తి మీ నాన్న. విక్కీ, నువ్వు మాట్లాడుతుంది మా నాన్న గురించేనా? మీ నాన్న గురించి ఇన్ని విషయాలు తెలుసుకున్నానంటే మీ నాన్న నన్ను ఎంత దూరం తీసుకెళ్ళాడు తెలుసా? ఎవర్రా వీళ్ళు? ఏంట్రా ఇది? అనుకున్నానే వీడు ఏదో ఒక రోజు కొంప ముంచుతాడని. నానా మీరు ఆగండి, నువ్వేం మాట్లాడవేంట్రా? కంగారు పడకమ్మా, వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. అరే ఐశ్వర్య దగ్గరికి అయితే నేనే వస్తాను కదరా. అయినా వాడు కోరిక ఎందుకు కదనాలి? వెళ్దాం పదనరా. తర్వాత ఏం జరిగింది? ఈ విషయం నీకు చెప్పకూడదని నాకు ఒక కండిషన్ పెట్టారు. కండిషనా? ఏంట్రా అది? నో విక్కీ, ఖచ్చితంగా నువ్వు ఓడిపోవాలని ఈ కండిషన్ పెట్టాడు. అవునరా, నాకెందుకు భయంగా ఉందిరా. మీ నాన్న కళలో కనపడిన భయం చూస్తే నువ్వు నన్ను చాలా సీరియస్గా లవ్ చేస్తున్నావు అని అర్థమైంది. ఇప్పటికే నేను చాలా మిస్ అయ్యాను. ఐ లవ్ యూ ఐశ్వర్య. నా కాన్ఫిడెన్స్ నువ్వే, నా గోల్ నువ్వే. నువ్వు నా పక్కనుంటే సక్సెస్ నాకు సెల్యూట్ చేస్తుంది. ఈ మిడిల్ క్లాస్ వాడు ప్రేమించడమే కాదు, నా ప్రేమను గెలిపించగల సత్తా ఉందని నిరూపిస్తా. డెఫినెట్గా నువ్వు గెలుస్తావు విక్కీ, ఆ నమ్మకం నాకుంది. బెస్ట్ ఆఫ్ లక్. మీ ప్రేమను గెలిపించడం కోసం మేము దేనికైనా రెడీరా. ఆల్ ది బెస్ట్ రా. నేను చూశాను రా, బ్లాక్ స్లీవ్లెస్ డ్రెస్ వేసుకున్న అమ్మాయిని. మామా లవ్ సక్సెస్ అయినంత మాత్రాన ఫ్రెండ్స్ వదిలేసి ఒక్కడో సిగరెట్ కావాలిస్తున్నా? విక్కీ గాడు చాలా లక్కీరా, ఐశ్వర్య లాంటి మంచి అమ్మాయిని పడేశాడు. ప్రేమలో పడ్డాకే తెలుస్తుందిరా ఎంత లక్కీయో. ఏంట్రా ఏమైంది వీడికి? ఏమైందిరా? ఏమైంది మామా? ఎందుకు డల్ అయిపోయాడు? రే మామా, ఐశ్వర్యరా. అప్పుడే ఎగ్జామ్సా? 3 ఏళ్ళు ఎలా గడిచిపోయి కూడా తెలియట్లేదురా. నిజమేరా మామా, ఈసారి ఎలాగైనా పాస్ అవ్వాలిరా. అవునరా. మనం పందెంలో గెలవాలంటే నువ్వు చదవాలి, లేకపోతే మనకు లైఫే లేదు. నువ్వు చదవగలవు, కొంచెం ఇంట్రెస్ట్గా చదువు. నీ గెలుపుతో మన నవతరం పవర్ ఈ పెద్దవాళ్ళకి తెలియాలి. యా షూర్.
ఇంకా మొన్న జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావా? నువ్వు ఆడుతూ పాడుతూ సరదాగా చదివితేనే ఇంటర్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యావు. నీ ప్రేమను గెలిపించుకోవాలనే పట్టుదలతో కొంచెం కాన్సన్ట్రేట్ చేయి. నువ్వు కోరుకున్న ఐశ్వర్య నీకు దక్కాలంటే నీ గోల్ చూశాను, కలుద్దామా? వెనలా నేను ఒకటి అడుగు. రేపు కాలేజీకి ఒక అరగంట ముందు వస్తావా? సరే వస్తాను. నీతో చాలా మాట్లాడాలి. ఓకే, నీకు సర్ప్రైజ్ ఇస్తాను. ఎస్. బాయ్ బాయ్. ఓయ్, ఎలా ఉన్నా? సూపర్. ఏదో సర్ప్రైజ్ అన్నా? నువ్వేదో మాట్లాడాలన్నా? వెనెలా, నీ డ్రెస్ చాలా బాగుంది. అంటే నేను బాలేనా? నువ్వు కూడా చాలా బాగున్నావు. ఆహా, మ్యాటర్ ఏంటి? ఒక్క ముద్దే తట్టుకోలేకపోతున్నా. ఎక్స్పెక్ట్ చేసా. సిగ్గు లేకుండా ఎలా అడుగుతున్నావురా? దానికి సిగ్గెందుకే, అడుగుతున్నది నా గర్ల్ ఫ్రెండే కదా. అదొక ఎమోషన్, దానికి టైం ప్లేస్ ఉండవు. ఇప్పుడు అవేం కుదరవు. ప్లీజ్ 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 అడుక్కోకురా, అసహ్యంగా ఉంది. ప్లీజ్ ప్లీజ్. ఏదో సర్ప్రైజ్ అన్నా, అదన్నా చెప్పు. ఇయర్లీ వన్స్ జరుపుకునేదేంటి? న్యూ ఇయర్. అందుకే నీకు ముద్దివ్వనంది. మీ అబ్బాయిలకి ఎమోషన్స్ మీద ఉన్న కాన్సన్ట్రేషన్ లాజిక్స్ మీద ఉండదురా. అబ్బా, టెన్షన్ బయటకు చెప్పవే. సరే, ఒక హింట్ ఇస్తా. నీ డివోబీ ఏంట్రా? హ్యాపీ బర్త్డే వెనలా. అమ్మయ్యా, కనిపెట్టేశాడు. పద, అలా సరదాగా వెళ్దాం. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఎవ్వరికి కనపడనంత